ఇప్పుడు ఈ కోటలోకి వెళ్ళాలా? ఏం నువ్వు రావా? అది కాదు సార్, మనం ఇప్పుడు చూస్తున్న ఈ కోట రేపు ఉదయం దాకా ఉండదా సార్? ఇదేమన్నా మాయకోట అనుకున్నావా మల్లేష్? నిజమైన కోట ఇంకో 100 సంవత్సరాలైనా ఇక్కడే ఉంటుంది. అలా అయితే ఈ కోటలోకి ఇప్పుడే వెళ్ళాలా సార్? రేపు ఉదయం వెళ్ళొచ్చుగా. ఏ టైం అయిపోయింది? దీనికోసమే కదా మనం వచ్చింది. టైం వేస్ట్ చేయకుండా త్వరగా వెళ్దాం పదండి. ఏం లోపలికేనా? అవును. ఇదేమన్నా మీ అత్తగారు ఇల్లు అనుకున్నావు? వెళ్తున్నావు? మూసుకొని పద. ఏం చేస్తున్నారు సార్? మెటల్ని వెతుకుతున్నాము. బాంబు వెతకాలంటే బాంబు డిటెక్టర్ ఉపయోగిస్తారు, మరి మెటల్ వెతకాలంటే ఏం ఉపయోగిస్తారు సార్? ఏదో ఉపయోగిస్తాం. ఏంటది? అబ్బా, ఎస్, మెటల్ దొరికింది. అందరూ టార్చ్ లైట్ దూరంగా ఉంచండి. మల్లేష్, నువ్వు వెళ్ళి కాగడ వెలిగించుకురా. ఓకే ఓకే సార్. సుబ్బు, నువ్వు వెళ్ళి త్వరగా గడ్డపార తీసుకురా. గడపార బండ్లనే మర్చిపోయినాం సార్. ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? ఇక్కడ తీసిన మట్టిలో వెతుకుదాం. చూద్దాం. అరే, టార్చ్ పగిలిందిరా. అంటే మెటల్ ఇందులోనే ఉంది. అందరూ చూడండి, ఇది వరకు ఎవరు కనుక్కోలేని పవర్ఫుల్ మెటల్ మనం కనుక్కున్నాం. నిజంగా ఇదంత గొప్పదా? దీన్ని డబ్బుతో విలువ కట్టలేము. ధనుష్, నీ బ్యాగులో ఉన్న ట్యూబ్ ఇవ్వరా. ఈ మెటల్ ఉన్న చోట ఏ ఎలక్ట్రానిక్ వస్తువు పనిచేయదు. ఇలా టార్చ్ లైట్స్ పేలిపోతాయి. ఇలా మనం మెటల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ట్యూబ్తో ఇలా ఎందుకు చుట్టాలి? అలాగే తీసుకెళ్ళొచ్చుగా. ఇది మట్టిలో ఉంటేనే టార్చులు పగిలిపోయాయి. దీన్ని ఇలాగే తీసుకెళ్తే మనం వెళ్ళే వ్యాను స్టార్ట్ అవ్వదు. చుట్టుపక్కల ఉన్న ఏ ఇతర వాహనాలు కూడా స్టార్ట్ కావు. ఒకవేళ ఇంటికి తీసుకెళ్తే టీవీ, ఫ్రిడ్జ్, సెల్ ఫోన్లు ఏవీ పనిచేయవు. మొత్తం మీద ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయవన్నమాట. ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయకపోవడమే కాకుండా ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల గానీ, చుట్టుపక్కల ఉండే ఇనుప వస్తువుల వల్ల గానీ రాను రాను ఈ మెటల్ పవర్ తగ్గిపోతుంది. ఇక్కడ ఈ మెటల్లో పవర్ ఎందుకు తగ్గదంటే ఇక్కడ ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు లేవు, ఇనుప వస్తువులు లేవు. అందుకే ఎన్ని సంవత్సరాలైనా ఈ మెటల్ పవర్ అలాగే ఉంది. ప్యాక్ చేయకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయవు. ఎలక్ట్రానిక్ వస్తువులు మెటల్ లోని పవర్ తగ్గిపోతుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ప్యాక్ చేయాలో?
ధనుష్ ఒక టార్చ్ లైట్ ఇవ్వు. ఏమైంది? ఏం లేదు ధనుష్, ఇంకా విగ్రహానికి గాలి తగులుతున్నట్టుంది, అందుకే ఈ టార్చ్ పగిలింది. ఈ ట్యూబ్ తీసి కొంచెం గ్యాప్లో కట్టు. ఓకే ప్రవీణ్, సరిపోయింది. నిజంగా ఈ మెటల్ సాధించాం. వీఆర్ గ్రేట్. ప్రవీణ్, మన ప్రయాణం ఇప్పుడేనా ఉదయమా? మీ ఇష్టం. ఎలాగో మెటల్ దొరికిందిగా, ఈ రాత్రికి ఇక్కడే ఎక్కడో పడుకొని రేపు ఉదయం వెళ్దాంలే. మనం తెచ్చుకున్నవన్నీ కొండల్లోనే అయిపోయాయి. ఇప్పుడు మనం తినడానికి ఏం లేవు. తాగడానికి తప్ప. సార్, మిమ్మల్ని పొగుడుతున్నది అనుకోకపోతే, ప్రవీణ్ సార్ మీరు చాలా గ్రేట్ సార్. అనుకున్నది సాధించారు. మేమంతా వెనకడుగేస్తే మీరు ముందుండి మమ్మల్ని కూడా మీతో పాటు నడిపించారు. మీరెంతో కష్టపడి మెటల్ సాధించారు. మీరు పట్టువదలేని విక్రమార్కులు సార్. ఇక ముందు మీరు చాలా గొప్పవారు అవుతారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మన లైఫ్ సెటిల్ అయినట్టే. నెక్స్ట్ మీ పెళ్ళే కదా. మా పెళ్లి తర్వాత లోకేష్ ప్రియ పెళ్లి మాత్రం ఇక్కడే అయ్యేటట్టుంది. సందు రావాలి కదా. వాట్ సందు సందు. సరే మల్లేష్, మరి మీ ఫ్యామిలీ విషయాలేంటి? నాదే ఉందిలేండి. నాకంటే హైట్ నా భార్య, నా పోలికలతో నా కొడుకు, ఇప్పటికీ చిన్నపిల్లాడిలా చూసుకునే తల్లిదండ్రులు. మాది ప్రేమ వివాహం కాదు, కానీ మేము ఎంతో ప్రేమగా ఉంటాం. మా అమ్మ, మా నాన్న, మా చిన్నోడు, నా భార్య, వీళ్ళెవరూ నన్ను విడిచిపెట్టి ఉండలేరు. కానీ వాళ్ళతో పాటు నేనుంటే పూట గడవదు కదా. మా ఇంట్లో డబ్బే కొదవ కానీ ప్రేమకు కొదవలేదు. మా ఇంట్లో మేమంతా ఎంతో అన్యోన్యంగా ఉంటాం. మొండివాడు నోడు. రోజు నేను కథ చెప్పిందే నిద్రపోడు. ఇప్పుడు ఎలా నిద్రపోతున్నాడో ఏమో. మల్లేష్, నువ్వేం దిగులు పడకు, మేమున్నాం. మల్లేష్, నువ్వేం బాధపడకు, రేపే బయలుదేరదాం. ప్రియా, లోకేష్, కిట్టు, సుబ్బు, వెరీ వెరీ థ్యాంక్స్. మీ అందరి సహకారం వల్లే ఈ మెడల్ ప్రియ సాధించాం. ఏది? వస్తుంది. తను చాలాసేపు అవుతుంది వెళ్ళి. ప్రియా, 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 ప్రియా. ప్రియా, 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 ప్రియా. ప్రియా.
ప్రియా ప్రియా ఏమైంది ప్రియా 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 మాట్లాడు ప్రియా లోకేష్ లోకేష్ ప్రియారా నా ప్రియా ప్రియా చనిపోయిందిరా ప్రియా ప్రియా లే ప్రియా 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 ఏమైంది ప్రియా సుబ్బు సుబ్బు అరే మెటల్ దొరికిన దగ్గర నుంచి ఏదో మళ్ళీ వెంటాడుతుంది త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి పదండి మీరు వెళ్ళండి మేము బ్యాగ్ తీసుకొని వస్తాం